వాడి పెళ్లి కోసం ఎన్ని బాధలు పడుతున్నాం మేము. అసలు చూడండి అని పోయాక ఎలా చేసుకుంటాడు తర్వాత చూద్దాం. ఇంటి కోసం ఇటు పెళ్లి కాస్త సాగుకొచ్చేలా ఉంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేమైతే మా ఫ్రెండ్ పెళ్ళికి అయితే వెళ్తున్నాము. వాడైతే మా ఆఫీస్లో కొలీగ్ అనమాట. సో ఇద్దరం సేమ్ కంపెనీలో అయితే వర్క్ చేస్తుండే. సో వాడు వచ్చేసి ఏపీ. సో హైదరాబాద్ నుంచి మేమైతే ఏపీకి అయితే వెళ్ళబోతున్నాము. యాక్చువల్గా ఏపీ పెళ్ళి అయితే ఇదైతే నాది ఫస్ట్. నేనైతే ఎప్పుడైతే వెళ్ళలేదు ఏపీకి అయితే. వాడి పెళ్ళే ఫస్ట్. సో చూద్దాం ఎట్లా జరుగుతుంది అనేది. ప్రజెంట్ నేనైతే స్టార్ట్ అయిపోయాను. నేనైతే మా ఫ్రెండ్స్ని అయితే పిక్ చేసుకొని మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. మామూలుగా డ్రైవింగ్ అసలు టైం 2:03 అవుతుంది. 3 అవుతుందా టైం? 3 అవుతుంది. పెడుతున్నామండి. గురుప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారో అడుగుతాడు. వాడి పెళ్లి కోసం ఎన్ని బాధలు పడుతున్నాం మేము. అసలు చూడండి అని పోయాక ఎలా చేసుకుంటాడు తర్వాత చూద్దాం. ఇంకా అంతే. లెట్స్ కంటిన్యూ. గాయస్ మేమైతే ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. సో మాకు ఇక నిద్ర వస్తుందని చెప్పేసి ఒక కాఫీ అయితే తాగుతున్నాము. అటు పక్కన చూస్తే మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే చిల్ అవుతున్నారు మంచిగా. చూడండి. సో గాయస్ మా ఫ్రెండ్స్కి అయితే అసలు ఏం తెలియదు, కానీ ఏదో తెలిసినట్టు బిల్డప్ ఇచ్చి వాళ్ళకు పాపం లారీ వాళ్ళకి అయితే ఏదో రూట్ అయితే చెప్తున్నారు. ఇటు పెళ్లి కోసం అని స్టార్ట్ అయ్యాం. గురుప్రసాద్ పెళ్లి కోసం. ఇటు పెళ్లి కాస్త సాగుకొచ్చేలా ఉంది. మధ్యలో ఆకలేసి రెస్టారెంట్ కోసం వెతుకుతూ మార్నింగ్ 5 o'clockకి ఇలా చాయ్ బండి దగ్గర ఆగిపోయా. ఏంటి బూరల ప్యాకెట్లు, ఇదేంటి ఇవేవో దొరికాయి. గురుగాని పెళ్ళి అంటే మినిమం ఉండాలి. ఎనర్జీ బేస్ ఏంది మొత్తం మిస్ అయిపోతుంది. చాయ్ బండి దగ్గరికి పోయి బీర్లు అడిగితే మింగేమన్నాడు. ఏం చేయాలో ఏం అర్థమో అట్లా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. కథగా ఉంది పాపం. మా మాట అన్న తర్వాత తోటి మిత్రుడు గురుగా తొందర నువ్వు ఏదో చేసేస్తే కార్యక్రమం అయిపోతుందిరా. పైసలు పంపరు రే. తెలుగులో మనం సాంప్రదాయం ఎప్పటిపోయినా కానీ మన వేరు మూలాలు మర్చిపోతుంటారు కదా. పల్లెటూరుకి వస్తే మనం దీన్నే వాడాలి. ఇలాగ బ్రష్ యూజ్ చేయకూడదు, లేకపోతే అలాంటి ఎదుర్కోవాల్సింది వస్తుంది. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో గాయస్ ఫైనల్గా అయితే మేమైతే టిఫిన్ చేయడానికి అయితే ఎక్కడ్రా ఇది నరసరావుపేటలో అయితే ఆగినాం. మనం ఈరోజు తిన్న టిఫిన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్తాడు. అవన్నీ అద్భుతాలు రా, వీడియోలు తీయద్దు. అట్లా మాట్లాడినప్పుడే వీడియోలు తీసుకోవాలి. నా కోసం 2 పూరీలు తెస్తే ఈడొకటి ఇస్తున్నాడు. నేనేం ఫైనల్గా మేమైతే పెళ్ళి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడైతే మనం వాడిని బయటికి రమ్మని అయితే పిలుస్తున్నాము. సో మేమైతే ఫ్రెష్ అవ్వడానికి అయితే ప్లేస్ అడుగుతున్నాము. సో వీడైతే కొంచెం ముందుకెళ్ళండి రా, చెరువు ఉంటుంది అక్కడ ఫ్రెష్ అయ్యరా అని అంటున్నాడు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పరుగిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. వీడియోలు
చెప్తున్నాడు వాడు వీడియోలు తీసి కప్పులు చెప్తాడు యూట్యూబ్లో. సో యాక్చువల్గా ఇక్కడైతే అమ్మాయి అయితే అబ్బాయి ఇంటికి అయితే వచ్చేసింది. ఇక్కడ మేము తెలంగాణలో ఫాలో అయ్యేదైతే అమ్మాయి ఇంటికి అయితే అబ్బాయి వెళ్తారు. సో ఇదైతే మహిళ పూలు అని చెప్పేసి అయితే మా తెలంగాణలో అంటారు, కానీ ఏపీలో ఏమంటారో అయితే తెలియదు. కానీ దీన్ని మాత్రం వీళ్ళు ఎంజాయ్ చేసిన విధానం చూస్తే నెక్స్ట్ లెవెల్, మస్తు అంటే మస్తు చిల్ అయిపోయారు. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకునే పండగంట. సో ఇక్కడ మీరు చూస్తుంది అయితే అబ్బాయికి అయితే మట్టే అయితే పెడుతున్నారు. ఆ మట్టే ఒక 10 days తర్వాత అయితే తీసి అమ్మాయికి అయితే మళ్ళీ పెడతారంట. ఇప్పుడైతే మంగళ స్నానం ఉంటుందంట. సో దానికోసం అయితే పసుపు అయితే పెడుతున్నారు. సో ఇప్పుడు వీడైతే ఊరు బయటికి అయితే వెళ్తున్నాడు. సో ఎందుకని అంటే వీళ్ళ ఆచారం బట్టి పెళ్ళికి ముందంట అబ్బాయి అంటే అలిగి వెళ్ళాలంట. సో తర్వాత అమ్మాయి వాళ్ళు వచ్చి అయితే రిక్వెస్ట్ చేయాలంట. సో దానికోసం వీడైతే వెళ్తున్నాడు. వేసుకొని తొడుస్తా, నేను రాను. అది కూర్చున్నా, ఎండకైనా వానకైనా నడుస్తా, గొడుగు వేసుకున్నా, నేను రాను. నెక్స్ట్ అయితే నువ్వు రా, నేను నీ కాడికి వస్తా, నువ్వు వస్తే నేను వస్తా అన్నట్టు. ఇప్పుడు ఇక్కడికి రాలే. సో ఇక్కడ ఇతను చెప్పేది ఏంటంటే అమ్మాయి వాళ్ళైతే అబ్బాయి ముందు రావాలని అంటారంట, అబ్బాయి వాళ్ళేమో అమ్మాయి వాళ్ళే ముందు రావాలని అయితే అంటారంట. సో చూద్దాం. ఓకే ఓకే అమ్మాయి తీసుకురాపో, అబ్బాయి తీసుకురాపో, అమ్మాయి నేను కాదు తీసుకొస్తా. మా పక్క వాళ్ళ పక్క మీరు మీరు రాండి, మరి ధైర్యంగా రండి. మేము ధైర్యం కదా, మీకేం చెప్పాను బతిలో అలా చెప్పింది, కొంచెం కదలరా మేము ఫైనల్గా అబ్బాయి వాళ్ళు కొంచెం దూరం, అమ్మాయి వాళ్ళు కొంచెం దూరం అయితే వచ్చేసారు. సో ఫైనల్గా ఇద్దరు అయితే కలుస్తారంట. కలిసి పెళ్లి మండపం దగ్గరికి అయితే వెళ్తారంట. చైతన్యం బ్రహ్మేంద్ర అత్రేంద్ర